ఇంకా పాపం వైఎస్ జగన్ మీద పాపం ఆయన సీఎం ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ కానీ లేకపోతే సొంత చెల్లె కానీ ఏం మాట్లాడలే, ఉన్నదే ఆయన వాళ్ళిద్దరు. ఈయనతో పాటు ఈయనకు చెల్లు ఉంది, ఆమె కూడా భూ వివాదం. ఆఖరి కోసం నా అన్న నన్ను మోసం చేసిండు, నా జీవితాన్ని ఆన్ చేసిండు, లైఫ్ అంతా సాక్రిఫై చేసిన గెలిపించిన ఆపరికోసరికి భూములన్నీ అక్రమంగా సంపాదించుకుని నన్ను వద్దంటున్నాను చెప్తున్నారు. ఎవరి కోసం? రాజశేఖర రెడ్డి బిడ్డలంటే ఘటన, రాజశేఖర రెడ్డి పరువును తీస్తున్నారు. ఎవరికి మీరు ఆదర్శం? ఎవరికి మీరు గొప్ప? నువ్వు సీఎంగా చేసే 5 సంవత్సరాలు, ఆయన సుదీర్ఘకాలంగా సీఎంగా పనిచేసిన రాజశేఖర రెడ్డి పిల్లలుగా మీరు ఏం ఉద్ధరించారంటే ఆఖరికి నవ్వుల పాలయ్యిళ్ళు. ఎడిపోతుంది? ఏ రాజకీయాలు నేర్పుతున్నాయి? రాజకీయ సంస్కారాలు ఎక్కడున్నాయి? ఏ విలువలతో ఉన్నారు? ఇవాళ ఉన్నటువంటి సామాన్యులు ఇవాళ సొంత తల్లి కానీ, సొంత కొడుకు కానీ, సొంత బిడ్డ కానీ ఇలా వాళ్ళకు పడట్లే. కానీ ఇవాళ రాజశేఖర రెడ్డి ఏదో మేలేసిండు, రాజశేఖర రెడ్డికి వాళ్ళకే పుట్టినట్టుగా, రాజశేఖర రెడ్డి లేకపోతే రాజశేఖర రెడ్డి వీళ్ళు పుట్టినట్టుగా ఇవాళ ఇష్టానుసారంగా నిజంగా రాజశేఖర రెడ్డి ఇవాళ గుండెలు పెట్టుకుంటున్నారు. ఇలా సొంత చెల్లె అన్నదమ్ములకే పడని పరిస్థితి ఉన్నది. ఇలా చాలామంది రాజశేఖర రెడ్డి అభిమానులు ఇలా బిక్కుమంటున్నారు. కానీ వీళ్ళకి మాత్రం అది ఉందా అంటే అది లేదు. రాజకీయాలు ఎక్కడ పోతుంది? స్వార్థ రాజకీయాలు ఎంత భయంకరంగా ఉంటే అంత భయంకరంగా ఉంటాయి. వైసీపీ అధినేత ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. గత ఎన్నికల ఘోర పరాజయం కావడంతో పార్టీ బలపేతపై ఫోకస్ చేసిన ఆయన క్షేత్రస్థాయిలో అన్ని జిల్లాలను పర్యటించాలని నిర్ణయించుకున్నారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఉమ్మడి కృష్ణా జిల్లా నేతలతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. ఈ భేటీలో జిల్లాల పర్యటనపై తన నిర్ణయాన్ని ప్రకటించారు. సంక్రాంతి తర్వాత నుంచి జిల్లాలో పర్యటించినట్లు తెలిపారు. ప్రతి గురువారంలో జగన్ కార్యకర్తలతో గొడవన్నారు. ఆ సమయంలో పార్టీ బలపేతాన్ని కార్యకర్తల నుంచి సలహాలు సూచనలు స్వీకరించున్నారు. ఇందుకోసం రోజుకు 3 నుంచి 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించే అవకాశం ఉంది. అలాగే ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలోనూ జగన్ సమీక్షలు నిర్వహించున్నారు. వాళ్ళు మళ్ళీ పదవి కోసం, మళ్ళీ రాజ్యాధికారం కోసం మళ్ళీ వాళ్ళు జనంలోకి వస్తున్నారు. మనం వాళ్ళ దగ్గర డప్పులు కొట్టి వాళ్ళ చెప్పులు మోయడానికో, లేకపోతే జేయాలనడానికో, లేకపోతే బానిస బతకడానికో, వాడు మన పేరు చెప్పుకొని 1000 కోట్లు సంపాదించి అదే డబ్బులతో మళ్ళీ జనాన్ని కొనేటువంటి ప్రయత్నిస్తాడు. అదే డబ్బులతో మళ్ళీ జనాన్ని మసిపూసి మారడేసేటువంటి ప్రయత్నిస్తాడు. కానీ మనవాడికి అది కూడా తెలియదు. ఈ సందర్భంగా ఒకటి చెప్తా. కాన్షీరామ్ ఒక అద్భుతమైన మాట అంటాడు. కాన్షీరామ్ గారు ఒక అద్భుతమైన మాట చెప్తాడు. కాన్షీరామ్ దగ్గర ఒక వ్యక్తి, పనిచేసేటువంటి వ్యక్తి అత్యధికంగా డబ్బులు తీసుకొని బ్యాంకులో డబ్బులు తీసుకుంటే బ్యాంక్ మేనేజర్ వచ్చి కాన్షీరామ్ దగ్గర ఒక మాట చెప్తాడు. కాన్షీరామ్జీ మీ దగ్గర ఉన్నటువంటి బరిగల శివ అంటాడు, ₹1 కోటి అప్పు తీసుకున్నాడు, నా బ్యాంకు లోన్ తీసుకున్నాడు, అసలుకే కట్టట్లే అని కాన్షీరామ్ గారు ఫిర్యాదు చేస్తాడు. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. కాన్షీరామ్ ఫిర్యాదు అయితే కాన్షీరామ్ గారు అంటారుగా, ఓన్లీ మా బరిగల శివ ఒక్కడే ₹1 కోటి తీసుకున్నాడా నీ దగ్గర అప్పు నీ బ్యాంకులో అంటే? లేదు సార్, చాలామంది తీసుకున్నారు. చాలామంది ఎట్లా తీసుకున్నారంటే వాళ్ళందరూ కూడా వాళ్ళ పేర్లు చెప్పండి, పలాని సోమయ్య, ఎల్లయ్య, పుల్లయ్య, మల్లయ్య, సోమస అందరి పేర్లు చెప్పారు. వాళ్ళందరి పేర్లు చెప్పిన తర్వాత వాళ్ళతో కట్టించిన తర్వాత మా శివ కూడా డబ్బులు కడతారని చెప్పినటువంటి సిద్ధాంతం కాన్షీరామ్ది. మనోళ్ళు ఆ విధంగా చేయమని చెప్తే మనోళ్ళు బానిస బతుకుతున్నారు. కాన్షీరామ్ గారు ఆ మాట చెప్పిన తర్వాత బ్యాంక్ మేనేజర్ నోరు మూసుకొని వెళ్ళిపోతాడు. వాళ్ళు కట్టిన తర్వాత మావాడు కడతాను వెళ్ళిపో అని చెప్తాడు. అప్పుడు కాన్షీరామ్ అంటాడు, మా వాళ్ళు కూడా బ్యాంకులో లోన్ తీసుకునేటువంటి పరిస్థితి వచ్చింది, మా వాళ్ళు కూడా బ్యాంకును కూడా మోసం చేసేటువంటి పరిస్థితి వచ్చింది, ఇది కావాలని కాన్షీరామ్ నవ్వుకుంటాడు. గిది చేయమని అంత స్పష్టంగా చెప్తుంటే మానవులు పోయి భజనాలు చేస్తారు, మానవులు పోయి బానిస బతుకుతారు, మానవులు పోయి దౌర్జన్యంగా ఇవాళ తినలేక ఇవాళ ఎవడైతే ఏ జాతి కోసమైతే పనిచేస్తారో ఆ జాతి మీద నిందలేసి అవమానాలకు గురి చేసి ఇవాళ రాయి మీద రాయేసి కట్టె మీద కట్టేసి పుల్ల మీద పుల్లేసి ఇంకా మంట పెట్టి చచ్చిపోయేలా చేస్తారు. ఇది ఏం బతుకులు రా బాబు, మనది దౌర్భాగ్యాన్ని బతుకులు బతున్నాం. ఇవాళ మీరు ఎంత ఘోరం అంటే అంత ఘోరం. 100 ఏళ్ళు బతకడం కోసం వచ్చిల్లా ఏమన్నా రాసి పెట్టుకున్నావా? నేను బంగారు పల్లెలో పడతా, లేకపోతే బంగారంగా బతా, నేను బెంజ్ కాళ్ళు లేకపోతే BMW కాళ్ళు తిరుగుతాం, లేకపోతే ఇక్కడ బతాం అక్కడ బతాం, విలాసవంతమైన విల్లల బతాం, 600-500 కోట్లల్లో ఇల్లు కట్టుకొని బతాం అనేది ఉందా? ఎక్కడున్నాం మనం? నీ జీవితానికి గ్యారెంటీ ఉందా? నీ లైఫ్ గ్యారెంటీ ఉందా?